లక్షల ఇందిరమ్మ ఇల్లు. సో మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో నిర్మించనున్న 1,00,000 ఇళ్లలో కలిపి రాష్ట్రంలో 2 విడతల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు గ్రామాల్లో అయితే పర్యటించారనమాట. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చాక మొదటి విడతలో 4.5 లక్షల ఇల్లు, రెండో విడతలో 2.5 లక్షల ఇల్లు ఇచ్చాం. హైదరాబాద్కు మరో 1,00,000 ఇల్లు మంజూరు చేస్తాం. మొదటి విడత మాదిరే రెండో విడతల ఇళ్ల పంపిణీలో కుల మతాలు పార్టీలు ప్రస్తావన లేకుండా పారదర్శకతను పాటించాం. మరో 2 విడతల్లోనూ పేదలందరికీ ఇల్లు మంజూరు చేస్తాం. నాటి ప్రభుత్వం వరి వేస్తేనే ఒరేని చెప్పింది. మా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నధాన్యానికి 500 బోనస్ కూడా ఇస్తున్నాం. రైతు భరోసాకి ఎకరాలకు 6,000 పెంచి ఇస్తున్నాం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా మనకి 8 లక్షల ఇందిరమ్మ ఇల్లు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అవుతున్నాయని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారన్నమాట. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని